హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో రామాయణం కొన్ని విషయాలను చెప్పుకుందామండి. శ్రద్ధగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. చూడండి, రామాయణము అంటే ఆయనము అంటే చుట్టూ తిరగడము అన్నమాట. రామాయణం మొత్తం కూడా రాముడికి సంబంధించినటువంటి కథ, జరిగిన విషయాలు. మరి ఈ రామాయణం మనం నేర్చుకుంటే జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం ఈజీగా దాటొచ్చు అంటారనమాట. అందులో మనకు కావలసినటువంటి సలహాలు అన్నీ కూడా మనకు అందులో లభిస్తాయి. మరి ఈ రామాయణంలో 6 కాండలు అనుకున్నాము, ముందు వీడియోలో చెప్పానండి. మరి ఈ 6 కాండల్లో మొట్టమొదటిది బాలకాండం. బాలకాండంలోని కొన్ని విషయాలు, జరిగిన విషయాలు చూద్దాం ఇప్పుడు. అంటే ఈ రామాయణాన్ని తప్పకుండా అందరూ కూడా కొంతైనా కూడా తెలుసుకోవాలండి. ఇది ఒక ఇతిహాసం కాబట్టి మనందరికీ కూడా తప్పకుండా తెలియాలి రాముడికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నిరంతరం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటాడు నారద మహర్షి శ్రీమన్నారాయణ్ణి, నారాయణ నారాయణ అంటూ. మరి అలాంటి నారద మహర్షి ఒకానొక నాడు మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి రావడం జరిగింది. అప్పుడు వచ్చాక నారదుడు తపస్వి. నారదుడు ఎలాంటి వాడంటే తపస్సు చేసుకునేటువంటి వాడు, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు, బాగా మాట్లాడగలిగేటువంటి వాడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. మరి జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక అన్నమాట. మరి వాల్మీకి మహర్షి నారదుని ఈ విధంగా అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం, అంతే కదండి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని కోరిక. ప్రతి ఒక్కటి కూడా క్వశ్చనింగ్ అన్నమాట. ఏంటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఇలాంటివన్నీ కూడా ఒకదానికి సంబంధించి 6 ప్రశ్నలు వస్తే 6 ప్రశ్నలకి జవాబులు వస్తే మనకంతా కూడా తెలిసిపోతుంది. అయితే ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలిగినటువంటి వాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనటువంటి వాడు, భయపడనటువంటి వాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు తన దగ్గరికి వస్తే కాదు లేదు అనే సమాధానం కాకుండా వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నించినటువంటి వాడు, ఆడిన మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనటువంటి వాడు, అందమైనటువంటి వాడు. ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుల వారిని అడగడం జరిగింది. అయితే నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇలా ఇచ్చాడండి. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కదా. ఏవైనా ఒక 2-3 గుణాలు ఉంటాయి, కానీ ఇన్ని రకాల మంచి గుణాలు కలిగినటువంటి వాడు అసలు దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ ఉన్నటువంటి వాడు శ్రీరాముడు అని తెలిపాడు నారదుల వారు వాల్మీకి మహర్షిని. అయితే రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుల వారు. అక్కడి నుంచి ఎప్పుడైతే నారదుల వారు వాల్మీకి మహర్షికి రామాయణ గాథను సంక్షిప్తంగా వినిపించడం జరిగిందో అప్పటి నుండి వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతూ ఉన్నాయి. అదే వినిపిస్తుంది. నారదుల వారు ఏ విషయం అయితే చెప్పాడో అదే మళ్ళీ వినిపిస్తుంది. సరే, ఆ తర్వాత వాల్మీకి మహర్షి తన శిష్య బృందాన్ని తీసుకొని గంగా నది సమీపంలో ఉన్నటువంటి తామసా నదికి స్నానం ఆచరించడానికి బయలుదేరాడు శిష్య బృందంతో. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తూ ఉన్నారు. తామసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. మంచివాని మనసు ఎలా ఉంటుందండి? ఎప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి సహాయం చేయాలి, ఎవరికి నా ద్వారా మంచి పనిని అందజేయాలి, ఎదుటివాడి మనసు నొప్పించకుండా అలా ఉంటుందన్నమాట. అట్లా తామసా నది కూడా స్వచ్ఛంగా ఉంది.
అయితే స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తూ ఉన్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన ఆ తామస నది సమీపంలో ఉన్నటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మ మీద క్రౌంచ పక్షుల జంట ఉంది. మరి వాటి అనురాగం ముచ్చట గొలుపుతూ ఉంది. ఆ పక్షుల జంట ముద్దు ముచ్చట ఆడుతూ ఉన్నాయి. అది చూసి తనకు చాలా ఆనందం అనిపించింది. మరి వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తూ ఉన్నాయి. ఇంతలో అనుకోకుండా అక్కడికి ఒక వేటగాడు వచ్చాడండి. ఆ క్రౌంచ పక్షుల జంట ముద్దు ముచ్చట ఆడుకునేటువంటి సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చి క్రూరమైనటువంటి బాణంతో మగ పక్షిని నేల కూల్చాడు. అది వెంటనే నెత్తురు గారుతూ విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది, కింద పడిపోయింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఆ క్రౌంచ పక్షి జంటలో ఒక మగ పక్షి చనిపోయింది వేటగాడి బాణం వల్ల. మరి ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చిందండి వాల్మీకి మహర్షికి. అది ఏంటంటే, మా నిషాద ప్రతిష్టాంత్వః మగమః శాశ్వతీః సమాః యత్ క్రౌంచమిథునాదేకం అవధీహి కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని వెంటనే శాపమిచ్చాడు ఆ వేటగాడికి వాల్మీకి మహర్షి. అయితే అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది వాల్మీకి మహర్షికి. నేను ఈ విధమైనటువంటి శ్లోకం నేనే చెప్పానా? ఈ మాటలు సమాన అక్షరాలు కలిగి 4 పాదాలతో లయబద్ధంగా ఉంది. అప్పుడప్పుడే ముద్దు ముచ్చట్లాడుతున్న క్రౌంచపక్షి జంటను చూసి చాలా ఆనందించాడు వాల్మీకి మహర్షి. తక్షణమే వేటగాడు వచ్చేసి అనుకోకుండా మగపక్షిని చంపేశాడు. ఆడపక్షి విలవిల్లాడుతోంది. ఆ బాధలో అనుకోకుండా అప్పుడప్పుడే తన నోటి నుండి జాలువారింది ఒక శ్లోకం. మరిది ఛందోబద్ధంగా ఉంది, ఇది శ్లోకమే అనేసి తన మనసుకు తాను నిర్ధారించుకున్నాడు వాల్మీకి మహర్షి. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కూడా. శోకం అంటే బాధ నుండి ఆ శ్లోకం అనుకోకుండా తన నోటి వెంట వచ్చేసింది. ఇక అందరూ శిష్య బృందంతో కలిసి వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చేశాడు. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగడం లేదు. తన మనసులో బాగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే కళ్ళెదుటే అంత హృదయ విదారకమైనటువంటి చర్య జరిగినందుకు తను మర్చిపోలేకపోతున్నాడు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడనమాట. మరి ఆ బ్రహ్మగారికి వాల్మీకి మహర్షి శాస్త్రోక్తంగా ఉపచారాలన్నీ చేశాడు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారనుకోండి, చూడండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తుడుచుకోవడానికి కండువా ఇస్తాం, కూర్చోమని ఆసనం వేస్తాం, తర్వాత తాగడానికి నీళ్ళు ఇస్తాం, తినడానికి ఏమైనా పెడతాం. ఇదే భగవంతుని దగ్గర అయితే షోడశోపచారాలు అంటాం. అలాగే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్మీకి మహర్షి బ్రహ్మకి చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ చేసి మరి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. కూర్చోమంటే బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఎవరైనా పెద్దల ముందు మనం మీద కూర్చోకూడదు. మరి అదేవిధంగా బ్రహ్మ ముందు మరి ఎత్తులో కూర్చోకుండా బ్రహ్మ కూర్చున్న ఆసనం కంటే కొద్దిగా తక్కువగా ఉన్న దాని మీద వాల్మీకి మహర్షి కూర్చోవడం జరిగింది. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. మరి అదే కదండి, అందుకే రామాయణం చదువుమన్నాం. రామాయణం చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. అతను ఎదురుగా కూర్చున్నాడు, కానీ ఇక మనసు లోపల ఆ సంఘటననే మళ్ళీ 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 గుర్తుకొస్తూ ఉంది. ఆ పక్షి జంట యొక్క సంఘటన మనసులో మానుషాద శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తూ ఉంది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్ఠుప్లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు బ్రహ్మ. ఇదంతా కూడా మరి
నా సంకల్ప బలం వల్లనే జరిగింది, నీవేం బాధ. ఆ బాధలో నుండే అనుకోకుండా నీ నోటి వెంట శ్లోకం వచ్చింది కదా, అనుష్టుప్ ఛందస్సులోనే ఉంది అది. నీవు ఆ ఛందస్సులోనే రాముడి యొక్క చరిత్రను రామాయణంగా రాయమని వాల్మీకి బ్రహ్మగారు చెప్పడం జరిగింది. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయి అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథ జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. మరి ఆ చంద్ర తారార్కం, సూర్య చంద్రులు, నదులు, పర్వతాలు, భూమి ఉన్నంతకాలం, ఈ జనులు ఉన్నంతకాలం నీవు రాసినటువంటి రామాయణం ప్రజల్లోనే ఉంటుంది, అంత గొప్ప కావ్యంగా ఉంటుంది. నా ఆశీర్వాదం లభించింది నీకు, నీవు రామాయణ గాథను రాయడం మొదలుపెట్టు అనేసి బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఆదేశించాడు. ఇక అప్పటి నుండి రామాయణ గాథను రాయడం మొదలుపెట్టాడు వాల్మీకి మహర్షి అన్నమాట. సరే, నెక్స్ట్ వీడియోలో అయోధ్య నగరం గురించి వివరణ ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.